Good evening. Today is 11th February 2025, and in this class we are going to study Oscar Wilde's The Importance of Being Earnest play. కాకపోతే మనం అలా డైరెక్ట్గా చదువుకోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కనుక ఒక సిస్టమేటిక్గా మనం చదువుకుందాము. ఈ ప్లే ఏదైతే ఆస్కార్ వైల్డ్ రాశాడో ఈ ప్లే ఆల్రెడీ నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మరి మీరు ఉన్నారో లేదో నాకైతే తెలీదు, పైగా సిస్టమ్ చాలా స్లో ఉంటుంది కనుక నేను ఎక్కువ ఇంటరాక్షన్ కాకుండా చెప్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో కూడా దీన్ని మనము కంప్లీట్ చేసుకున్నాము. కాకపోతే పీజీటీ లెవెల్కి వచ్చేటప్పటికి కొంచెం ఎలాబరేటివ్గా చెప్పాల్సి ఉంటుంది, కొన్ని విషయాలు ఇంకా కూలంకుషంగా చెప్పాల్సి ఉంటుంది కనుక ఏవైతే నేను ఆ క్లాస్లో చెప్పుకోవడం మిస్ అయింటానో, లేకపోతే ఏదైతే పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్కూల్ అసిస్టెంట్ కాకుండా పీజీటీ ఇంగ్లీష్కి ఏదైతే ఇంపార్టెన్స్ అనిపిస్తుందో వాటిని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీకు బేసిక్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ఆస్కార్ వైల్డ్ అనేవాడు అసలు ఏ పీరియడ్లో వచ్చినాడు అంటే రెనెసాన్స్లో వచ్చినాడా, లేకపోతే నియో క్లాసిక్ పీరియడ్లో వచ్చినాడా, రొమాంటిక్ పీరియడా, విక్టోరియన్ పీరియడా, ఎడ్వర్డియన్ పీరియడా, మోడర్న్ పీరియడా, జార్జియన్ పీరియడా, ఏ పీరియడ్లో వీడు వచ్చినాడు అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఏ పీరియడ్కి టు విచ్ పీరియడ్ డస్ ఈ బిలాంగ్ టు అర్థమైందనుకోండి, ఆ పీరియడ్ అంటే ఆ ఏజ్, ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి ఆ ఏజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్లేని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అర్థం చేసుకోవడం ఈజీ. ఇది యాక్చువల్గా చాలా ఈజీ ప్లే, నేను ఆల్రెడీ చెప్పినాను కానీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను మీకు. దిస్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్ ప్లే. తెలుగులో మనకు అష్టాచమ్మా అనే ఒక సినిమా వచ్చింది చూడండి, ఆ అష్టాచమ్మా సినిమాకి యాక్చువల్గా సోర్స్ వచ్చేటప్పటికి ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. కనుక మీకు అష్టాచమ్మా సినిమా గుర్తుకొచ్చింది అనుకోండి, నాని తర్వాత మిగతా వాళ్ళు కలర్ స్వాతి వీళ్ళంతా గుర్తుకొస్తే ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా యాక్చువల్గా ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనే ప్లేలో నుంచి తీసుకున్నారు. కనుక కథ నేను ఎక్కువ చెప్పను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత అవసరమో అంత మాత్రం మీకు చెప్తాను. సరే, ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ ఏ ఏజ్లో వచ్చినాడు అంటే ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్లో రాలేదు, మిడిల్ ఇంగ్లీష్ లిటరేచర్లో రాలేదు, రెనెసా ఎర్లీ మోడర్న్లో కూడా రాలేదు, ఎలిజబెథన్ ఏజ్ కాదు, జకోబియన్ ఏజ్ కాదు, కెరోలిన్ ఏజ్ కాదు, కామన్వెల్త్ పీరియడ్ కాదు, ప్యూరిటన్ ఇంటాగ్రామ్ కాదు, ద నియో క్లాసికల్ పీరియడ్ కాదు, రెస్టోరేషన్ పీరియడ్ కాదు, ఏజ్ ఆఫ్ పోప్ కాదు, ఏజ్ ఆఫ్ సెన్సిబిలిటీ కాదు, రొమాంటిక్ పీరియడ్ కూడా కాదనమాట. ఇతను వచ్చేది ఎక్కడికి వస్తా అంటే లేట్ విక్టోరియన్ పీరియడ్కి వస్తాడు. అంటే విక్టోరియన్ పీరియడ్లే కాకపోతే లేట్ విక్టోరియన్ పీరియడ్ అనమాట. అంటే లేట్ విక్టోరియన్ ప్లే రైట్స్కి వచ్చేటప్పటికి ఆస్కార్ వైల్డ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లే రైట్స్. లేట్ విక్టోరియన్ పీరియడ్. ఎవరి లేట్ విక్టోరియన్ పీరియడ్లో ఎందుకు వచ్చినాడంటే అప్పుడున్నటువంటి క్వీన్ విక్టోరియా పరిపాలిస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి సమాజము, అప్పుడున్నటువంటి ఆ యొక్క వాల్యూస్ వాటన్నిటిని మీద ఒక రాసినటువంటి కామెడీ ఆఫ్ మేనర్స్ అనమాట, హాస్యాస్పదంగా అంటే సర్కాస్టిక్గా కామెడీగా తీసుకొని రాసిన అనమాట. విక్టోరియన్ విలువల్ని కామెడీగా తీసుకొని రాసినాడు. హీ బిలాంగ్స్ టు ద లేటర్ విక్టోరియన్ పీరియడ్. సో రాసుకొని నోట్స్ కూడా ఇస్తాను మీకు నేను, కానీ మీరు పాయింట్స్ రాసుకుంటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు పీజీటీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఆస్కార్ వైల్డ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చినప్పుడు టు విచ్ ఏజ్ డస్ హీ బిలాంగ్ టు అంటే హీ బిలాంగ్స్ టు ద లేటర్ విక్టోరియన్ పీరియడ్. మీకు అక్కడ విక్టోరియన్ పీరియడ్, ఎర్లీ విక్టోరియన్ పీరియడ్ ఉంది, మిడిల్ విక్టోరియన్ పీరియడ్ ఉంది, లేటర్ విక్టోరియన్ పీరియడ్ ఉంది, తర్వాత ఆల్ ది అబోవ్ ఉంది. అప్పుడు ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు లేటర్ విక్టోరియన్ పీరియడ్కి వస్తుంది అనమాట. కనుక విక్టోరియన్ పీరియడ్లోనే మళ్ళీ అందులో సబ్ డివిజన్స్కి వచ్చేటప్పటికి మనకి ఇతను లేటర్ విక్టోరియన్ పీరియడ్లోకి వస్తాడు. ఎవరు? ఆస్కార్ వైల్డ్. హీ బిలాంగ్స్ టు ఐర్లాండ్. సో ఐర్లాండ్ లిటరేచర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లే రైట్స్ అనమాట. మీకు ఐర్లాండ్, బ్రిటన్, ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. ఆ టైంలో ఉన్నటువంటి రాజ్యంలో క్వీన్ విక్టోరియా పరిపాలిస్తున్నప్పుడు ఇతను రాసినటువంటి ఒక ప్లే వచ్చేటప్పటికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. కథ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎవరైతే కొత్తగా అంటే స్కూల్ అసిస్టెంట్లో లేకోకుండా ఎవరైతే కేవలం పీజీటీ ఇంగ్లీష్ మాత్రమే క్లాస్లో జాయిన్ అయినారో వాళ్ళకు కూడా కథ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది అష్టాచమ్మా తెలుగు సినిమా ఏదైతే ఉందో ఆ తెలుగు సినిమాకి ఎగ్జాక్ట్గా కాపీ కొట్టినటువంటి సినిమా అనమాట. ప్లే తీసుకొని ఎగ్జాక్ట్గా మార్చేసి కాపీ కొట్టింది. ఇందులో ఎర్నెస్ట్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఇది ఆస్కార్ వైల్డ్ ప్లేలో. తెలుగు సినిమా అష్టాచమ్మాకి వచ్చేటప్పటికి మనకు మహేష్ అనే ఒక పేరుతో కథ మొత్తం నడుస్తుంది అనమాట. సో ఇది మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమందంటే ఏ పీరియడ్లో వస్తాడంటే హీ బిలాంగ్స్ టు లేట్ విక్టోరియన్ పీరియడ్. సో ఎవరైతే మీరు అన్మ్యూట్లో ఉన్నారో మ్యూట్ చేసుకోండి అమ్మా. నాకు సిస్టమ్ స్లో ఉంటుంది కదా, నేను ఇంకా అటు ఇటు కదులుతుంటే లేట్ అయిపోతుంది. మ్యూట్ చేసుకోండి.
నాకు తెలిసి షబాన్ అనుకుంటాను, మ్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆ యొక్క లేట్ విక్టోరియన్ పీరియడ్లో సంబంధించినటువంటి లేదా విక్టోరియన్ పీరియడ్కి సంబంధించినటువంటి విలువలు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క ఫీచర్స్ మనం అర్థం చేసుకుంటే మనకు ఈ ప్లేని అర్థం చేసుకోవడం ఈజీ అనమాట. యాక్చువల్లీ ఈజీనే ప్లే, కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు స్క్రీన్ మీద జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. క్వీన్ విక్టోరియా పీరియడ్లో అనమాట. he comes in late Victorian period. మరి ఇప్పుడు విక్టోరియన్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఏమి స్పెషాలిటీ అంటే, క్వీన్ విక్టోరియా ఎవరైతే ఉందో ఆమె 18 సంవత్సరాల వయసులోనే ఏం చేసిందంటే ఆ యొక్క ఇంగ్లాండ్ దేశానికి, గ్రేట్ బ్రిటన్కి యువరాణి అయింది. 18 సంవత్సరాలు అనమాట. అయిన తర్వాత అప్పుడున్నటువంటి రకరకాల సమస్యల్ని, రకరకాల ప్రాబ్లమ్స్ని ఆమె ఎంతో చాకచక్యంగా ఏం చేసిందంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసింది అనమాట. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి మనకి ఇప్పుడు అప్రస్తుతం కనుక మీరు మీకు ఒక ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ వీడియో చూసుకుంటే దాంట్లో మీకు ఇంట్రడక్షన్ చాలా ఎలాబరేటివ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాంటి క్వీన్ విక్టోరియా పీరియడ్లో క్వీన్ విక్టోరియా ఏం చేసిందంటే అప్పుడున్నటువంటి ఈ యొక్క క్రిస్టియన్స్లో ఉన్నటువంటి క్యాథలిక్స్కి, ప్రొటెస్టెంట్స్కి మధ్య ఉన్నటువంటి సమస్యలు గుడ్ ఈవినింగ్ సంతోష్, ఈ సమస్యలు ఇవన్నీ కూడా సొల్యూషన్ చేయడం కోసం తను ఏం చేసిందంటే ఒక విక్టోరియన్ వాల్యూస్ అని క్రియేట్ చేసినారు అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి రైటర్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మొత్తం సొసైటీలో ఏమైందంటే విక్టోరియన్ వాల్యూస్ అనేవి క్రియేట్ అయినాయి. ఆ విక్టోరియన్ వాల్యూస్ ఆర్ ద గైడింగ్ ఫోర్స్ ఫర్ ద విక్టోరియన్ పీపుల్. అంటే ఆ విక్టోరియన్ వాల్యూస్ని పాటించడమే చాలా గొప్ప లక్షణం అంటూ విక్టోరియన్ ఏజ్లో మనకు చెప్పబడుతుంది. ఇప్పటికి కూడా మీరు కావచ్చు, నేను కావచ్చు, చాలా మంది మనం ఇప్పటికీ విక్టోరియన్ విలువల్నే పట్టుకొని వేలాడుతూ ఉంటాము, విక్టోరియన్ విలువల్నే నమ్ముకొని ఉంటామన్నమాట. వాల్యూస్ ఆర్ యాక్చువల్లీ డైనమిక్ అనమాట. అంటే వాల్యూస్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ విక్టోరియన్ వాల్యూస్కి వచ్చేటప్పటికి మూడిటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు విక్టోరియన్స్. అందులో ఒకటి వచ్చేటప్పటికి మొరల్ క్యారెక్టర్ అనమాట. అంటే క్యారెక్టర్ చాలా బాగుండాలి అని చెప్తారు. డబ్బుకి, దానికి క్యాష్కి, క్లాస్కి, తర్వాత వచ్చేటప్పటికి క్యారెక్టర్కి, 3 C's ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఎందుకు విక్టోరియన్ పీరియడ్లో వచ్చేటప్పటికి ఇన్ని వాల్యూస్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే చాలా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావడము, తర్వాత సమాజంలో రకరకాల మార్పులు రావడంతో అప్పుడున్నటువంటి సమాజంలో ఏమైపోయిందంటే ప్రొడక్షన్ ఎక్కువ కావడము, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావడము, బ్రిటిష్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఇన్ని కోట్ల మందిని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ బిలీఫ్స్ని వాల్యూస్గా మార్చేస్తున్నారు అనమాట. కనుక ఆనెస్టీ ఇస్ ద బెస్ట్. నేను మళ్ళీ టాపిక్ చేంజ్ చేయను, ఆ క్లాస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. మనమంతా ఎలా ఫూల్స్ ఎలా అయిపోతాం విక్టోరియన్ వాల్యూస్ నమ్ముకోనని, దాన్ని మళ్ళీ నేను రిపోర్ట్ చేయను. కాకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది యాక్చువల్గా విక్టోరియన్ వాల్యూ. అంటే దాదాపు 19వ శతాబ్దంలో పాటించినటువంటి ఒక విలువ వచ్చేటప్పటికి వర్క్ ఈజ్ వర్షిప్ అని, హార్డ్ వర్క్ బ్రింగ్స్ సక్సెస్ అని, ఇలాంటివన్నీ కూడా విక్టోరియన్ విలువలు అనమాట. ఎందుకంటే ఆ విక్టోరియన్ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క దాని ఏమంటారు రాజులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావచ్చు, వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క మిడిల్ క్లాస్ని దోచుకోవడం కోసం ఏర్పరిచినటువంటి విలువలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కేవలం మిడిల్ క్లాస్ మాత్రమే, లేదా లోయర్ మిడిల్ క్లాస్ మాత్రమే, కానీ అరిస్టోక్రటిక్ క్లాస్ వాళ్ళకి విక్టోరియన్ వాల్యూస్ ఏమి పాటించరనమాట. సో నేను నట్షల్ ఏం చెప్తున్నానంటే అప్పుడున్నటువంటి విక్టోరియన్ వాల్యూస్ని ఏం చేసినారంటే వాళ్ళు ఎంతో గొప్పగా దాన్ని చూపించి ఆ విక్టోరియన్ వాల్యూస్ని పాటించే వాళ్ళే చాలా ఉత్తమోత్తములు. అలాంటి వాళ్ళే అంటే భర్త కొట్టినా, తన్నినా, చంపినా కూడా చివరికి భర్తతో పాటు కలిసి ఉండాలి అంటూ ఇట్లాంటి వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకు విక్టోరియన్ వాల్యూస్ దగ్గర నుంచి వచ్చినాయన్నమాట. నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే వినడానికి వినసొంపుగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న వాస్తవం అయితే అదే అనమాట. ఎందుకంటే విక్టోరియన్ వాల్యూస్ అన్నీ కూడా మనకు అవే నేర్పిస్తాయి అనమాట. ఎన్ని కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మనము అక్కడ ఇలాగే ఉండాలా, అలాగే ఉండాలా అంటూ ఇలాంటివన్నీ ఏవైతే విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకు విక్టోరియన్ వాల్యూస్ దగ్గర నుంచి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే మరీ విక్టోరియన్ వాల్యూస్ అని చెప్పుకుంటూ అనుకోండి ఎలాబరేటివ్గా అయిపోతుంది. కనుక ఐ విల్ స్టార్ట్ ద ప్లే. ఏదైతే ఆస్కార్ వైల్డ్ ఉన్నాడో ఆ ఆస్కార్ వైల్డ్ గురించి, తర్వాత ఆస్కార్ వైల్డ్ యొక్క ప్లే ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. నేను పంపించినటువంటి రైట్ వచ్చేసింది స్క్రీన్ మీదకి. సో విక్టోరియన్ వాల్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే విక్టోరియన్ వాల్యూస్లో సమాజంలో అప్పుడున్నటువంటి సమాజంలో ఎలా ఉండేది అంటూ రకరకాలుగా మనకు ఉంటాయి. కనుక నేను జస్ట్ బ్రీఫ్గా మీకు నేను నోట్స్ చూపించి చెప్తాను. అప్పుడైతే ఫస్ట్ క్లాసెస్లో అయితే ఎలాబరేటివ్గా చెప్తున్నాను. కాకపోతే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏవైతే మనం ఈరోజు గుడ్డిగా నమ్ముతున్నామో, ఫాలో అవుతున్నామో అవన్నీ కూడా మనకు అప్పుడున్నటువంటి విక్టోరియన్ వాల్యూస్ అనమాట. సో నేను ఏం చేస్తున్నాను దీన్ని చూపిద్దామని చేస్తుంటే పీడిఎఫ్ ఓపెన్ కావడం లేదే. సరే ఇక్కడే చూపిస్తా ఉండండి.
కొంచెం స్లో అయిపోతుంది, అప్పుడులాగా ఫాస్ట్గా చేయడం కుదరదు. కొంచెం స్లోగా ఉంటుంది, అన్నీ కూడా ఏది చేసినా కూడా స్లో అయిపోతుంటుంది అనమాట. కంటెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది, కంటెంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే స్పీడ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఇంత ఫాస్ట్గా చేయలేను అనమాట. కనుక అదొక్కటి చూసుకొని కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే మిగతా సిలబస్ అంతా కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఎక్కువ ఫాస్ట్గా చేసే కాదు, స్లో సిస్టమ్ కూడా చాలా స్లో ఉంటుంది. కోల్డ్ క్లైమేట్కి దేనికి నెట్వర్క్స్ ఇవన్నీ కూడా అంత ఫాస్ట్గా చేయలేమన్నమాట. మెయిల్ పంపించిన దీంట్లో షేర్ చేద్దామని చూస్తే ఇది మెయిల్ పోయినట్లు లేదు. సో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో మీరు స్కూల్ అసిస్టెంట్లో క్లాస్కి అటెండ్ అయినారో వాళ్ళకి దీన్ని అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఇంకొకసారి చెప్తున్నాను మీకు అంతే. సో ఏమైంది, నేను ఏది షేర్ చేద్దామంటే మీకు షేర్ కావడం లేదు. ఇది సిస్టమ్ స్లో, చిన్న సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఎక్కువ ఆపరేషన్స్ చేసినారంటే అసలుకి ప్రాబ్లం వస్తుంది అనమాట. హ్యాంగ్ అయిందండి. ఒక్క నిమిషం టైం ఇవ్వండి కొంచెం. మెయిల్ చేసుకున్నా చెప్దాం, క్లాస్లో చూపిద్దామని మెయిల్ చేసుకున్నా, మెయిల్ వచ్చినట్లేదు. ఎందుకు కాలేదు, సేవ్ చేసుకోలేదా? డిలీట్ ఫైల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఆయిషా, నా వాయిస్ వినిపిస్తుందా? Yes sir. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందమ్మా, ఇంటర్నెట్ స్లో ఉంది. Yes sir, it is clear. రైట్. ఫైల్ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఫైల్ ఓపెన్ కావటం లేదు మన దాంట్లో సిస్టమ్. స్లో అయిపోతుంది ఇక్కడ సుచిత, మొత్తం అన్ని నెట్ హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్ అనేది ఏదైతే ఉందో, అర్నెస్ట్ అనేది పేరు అనమాట. ఆ రోజుల్లో నిజాయితీగా ఉండేవాళ్ళు, విక్టోరియన్ పీరియడ్లో సీరియస్గా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఏముంటుందంటే వాళ్ళని చాలా గొప్పగా, అంటే ఎవరైనా సరే కష్టపడుతూ ఉంటే, అంటే సమాజం కోసం కష్టపడే వాళ్ళని, లేకపోతే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని చాలా గ్లోరిఫై చేసి చూపించేవాళ్ళు అనమాట విక్టోరియన్. ఎందుకంటే అలాంటి వాళ్ళే కావాలన్నమాట వాళ్ళకి. అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, రాత్రనక పగలనక కష్టపడుతుంటే దేశం అభివృద్ధి చెందుతుందని పేరుతో ఈ రాజులు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళు బాగా దాన్ని ఏమంటారంటే బాగా డబ్బు సంపాదించుకున్నారు అనమాట. సో వాళ్ళని వాళ్ళని మోసం చేస్తేనే కదా వాళ్ళు కూడా ఎవరైనా సంపాదించుకోగలరు కనుక. సో అప్పుడు ఉన్నటువంటి విక్టోరియన్ వాల్యూస్ అన్ని కూడా ఇప్పటికే మనం పాటిస్తున్నాం కనుక ఇప్పటికి కూడా చాలా మందికి మన జీవితాల్లో సక్సెస్ రావడం అనేది కష్టం అవుతుంది అనమాట. సో మనం నిజాయితీగా కష్టపడాలి, నిజాయితీగా పైకి రావాలి అనేది మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, బుక్స్లో రాపిస్తారు. ఇవన్నీ కూడా విక్టోరియన్ వాల్యూస్ అనమాట. ఆ విక్టోరియన్ వాల్యూస్లో ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇప్పటికీ కూడా పట్టుకొని వేలాడుతూ ఉంటాం అనమాట. దాన్ని మోకరీ చేస్తూ, దాన్ని ఎగతాళి చేస్తూ, దాన్ని ఏం చేస్తున్నారు, సర్కాస్టిక్గా రాసినటువంటి ప్లేనే అనమాట ఈ యొక్క ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. నాకైతే సిస్టమ్ ఏం పని చేయడం లేదు యాక్చువల్గా. నేనేం ట్రై చేద్దామని చూస్తున్నా కూడా సిస్టమ్ నాకు సపోర్ట్ చేయడం లేదు. చూద్దాం ఎందుకు. ఇందులో లాగిన్ ఏ ఉన్నాను, స్క్రీన్ చూపిస్తా ఉన్నాను, దీంట్లో షేర్ చేస్తాను అంతవరకు. PDS ఇంగ్లీష్ పంపించినాను, మరి ఎందుకు దీంట్లో నాకు కనిపించడం లేదు. ఒక్క నిమిషం అండి, నేను అదే మీకు ఫైల్ పంపిస్తుంటా కదా, దాంట్లో మళ్ళీ ఇంకొకసారి కొత్తగా రాసుకున్నాను. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ చెప్పింది మళ్ళీ చెప్తే మీరు వినాల్సిన అవసరం ఏముంది, ఆ క్లాస్ చూసుకున్నారు కదా, ఇంకా మళ్ళీ కొత్త క్లాస్ కావాల్సిన అవసరం ఏముంది. కనుక
పీజీటీ ఇంగ్లీష్ సంబంధించిన లెవెల్లో రాసుకున్నాం, మరి ఎందుకు డాక్యుమెంట్ అది అప్పుడెప్పుడో రాసుకుంది కానీ అప్డేట్ అయితే కాలేదు. నేను అప్డేట్ చేసి నేను చేశాను, నేను పొరపాటు ఏమన్నా అప్డేట్ కాలేదు. సరే ఒక్క నిమిషం నేను కొంచెం నాకు టైం ఇవ్వండి. ఎందుకు ఎక్కడ మిస్ అయింది, ఇది ఏదాన్ని చేసినాను మరి. సరే, స్కూల్ అసిస్టెంట్లు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాన్ని బేస్ చేసుకుని కావాలంటే మళ్ళీ నాకు ఈ డాక్యుమెంట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్. సో ఇంపార్టెన్స్ గుర్తుకొచ్చిన నేను చెప్తుంటాను, నోట్స్ మీకు నేను ఎట్లా సప్లై చేస్తాను చూసుకోండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేది విక్టోరియన్ పీరియడ్లో ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క మనస్తత్వాల్ని, ఆ విలువలన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే క్రిటిసైజ్ చేస్తూ, అంటే ఎగతాళి చేస్తూ రాసినటువంటి ప్లే అనమాట ఇది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్లేస్ రిటర్న్ బై ద విక్టోరియన్ ప్లే రైట్స్. సో ఎవరైతే విక్టోరియన్ ప్లే రైట్స్ ఉన్నారో అందులో వచ్చేటప్పటికి ఆస్కార్ వైల్డ్ లేట్ విక్టోరియన్ ప్లే రైట్, ఇది మీకు నేను చెప్పినాను. ఇప్పుడు ఈ ఆస్కార్ వైల్డ్ ఎక్కడి నుంచి వచ్చినాడంటే హీ ఈజ్ ఫ్రమ్ ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వాడు అనమాట. అతను చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కాకపోతే అతనికి ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, కొన్ని లక్షణాల వల్ల అతనికి జైలుకు కూడా పంపించినారు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ కూడా అతను ఫేస్ చేసినాడు. బ్యాంక్ ట్రప్ట్ కూడా అయిపోయినాడు అనమాట. ఎందుకు అలా జరగడానికి కారణం ఏమైందంటే హీ వాజ్ అండ్ హోమోసెక్షువల్. కనుక అతను ఇలాంటి ఆ టైంలో ఉన్నటువంటి విక్టోరియన్ సమాజంలో ఇలాంటి అనైతికం కనుక, హోమోసెక్షువాలిటీ అనేది అనైతికం కనుక ఆ సమాజంలో ఇతనికి చాలా సమస్యలు వచ్చినాయన్నమాట. చాలా సమస్యలు అంటే అతను యాక్చువల్గా తను సంపాదించినంత కోల్పోవడము, తర్వాత దాన్ని బట్టి జైల్లో కూడా గడపడం చేసినాడు అనమాట. కనుక ఆ విక్టోరియన్ సమాజంలో ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని హాస్యాస్పదంగా అనమాట, అంటే విక్టోరియన్ విలువల్ని అతను నవ్వుల పాలు చేస్తూ రాసినటువంటి ప్లే అనమాట ఇది. దీని యొక్క ప్లే పేరు వచ్చేటప్పటికి ఏది మనకు ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సో ఆస్కార్ వైల్డ్ ఈజ్ అన్ ఐరిష్ ప్లే రైట్ అండ్ హీ హాడ్ రిటన్ ఓన్లీ వన్ నావల్, ఒకే ఒక నావల్ రాసినాడు, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనమాట. చాలా అబ్సీనిటీ ఉంటుంది, హోమోసెక్షువాలిటీ గురించి ఎక్కువ దాంట్లో ఉంటుంది అనమాట, అబ్సీనిటీ ఉంటుంది కనుక దిస్ బుక్ వాజ్ ఈవెన్ బ్యాన్డ్. ఇప్పుడు మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1895. తర్వాత ద నావల్, ఒకే ఒక నావల్ అయితే రాసినాడు, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, అది 1890లో పబ్లిష్ అయిందనమాట. అండ్ హీ ప్రమోట్స్ ఎస్థెటిక్ మూమెంట్, అంటే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అనమాట. కళలు అనేవి ఎంజాయ్ చేయడం కోసమే ఉండాలి, కానీ మోరల్ వాల్యూస్ని దాన్ని ఏమంటారు ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం కాదు. అంటే కథ చూసి రావాలంతే, సినిమా చూసి రావాలి, కానీ సినిమాలో ఏదో విలువ ఉండాలనుకొని సినిమా ఏదో మన జీవితాన్ని మార్చేసే విధంగా ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం అని ఇతను నమ్ముతాడనమాట. కనుక ఇతని యొక్క ఉద్దేశం ఏమందంటే విక్టోరియన్ విలువలు ఏవైతే ఉంటాయో, విక్టోరియన్ సమాజంలో ఉన్నటువంటి ఆ విలువలు ఎందుకు పెద్దగా పనికిరావంటూ వాటిని మాకరీ లాగా, అంటే వాటి మీద రకరకాలుగా అతను హాస్యాస్పదంగా రాసుకున్నటువంటి డ్రామా కావచ్చు, లేకపోతే ప్లే కావచ్చు అనమాట. సో ఇతను మనకు విక్టోరియన్ పీరియడ్లో ఆ రోజు చెప్పిందే మీకు గుర్తుంటుంది. విక్టోరియన్ పీరియడ్లో వచ్చేటప్పటికి క్వీన్ విక్టోరియా 60 సంవత్సరాలు పరిపాలించింది అనమాట ఆమె. తర్వాత విక్టోరియన్ వాల్యూస్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఉండాలని, తర్వాత దీని ఏమంటారు మనకు మోరల్ ఇంటిగ్రిటీ ఉండాలని, తర్వాత మనకు జీవితంలో విలువలని ముఖ్యం అంటూ మనకు ఆ విక్టోరియన్ వాల్యూస్ని మనకు నూరు పోస్తారు అనమాట. క్యారెక్టర్ ఉండాలి, 3 చెప్తారు మనకు విక్టోరియన్ వాల్యూస్కి వచ్చేటప్పటికి. క్యారెక్టర్ ఉండాలని, తర్వాత క్యాష్ ఉండాలని, తర్వాత వచ్చేటప్పటికి క్యారెక్టరు, క్యాష్, తర్వాత క్లాస్ ఉండాలి. అంటే అప్పుడున్నటువంటి సమాజంలో, విక్టోరియన్ సమాజంలో డబ్బుకు అనేది విలువ పెరిగింది విక్టోరియన్ సమాజంలో అనమాట. అంతకుముందు అంత పెద్ద విలువ ఉండేది కాదు డబ్బుకి అనమాట, మనుషులకు విలువ ఉండేది. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెరగడము, మనుషులు పాపులేషన్ కూడా పెరగడము, డబ్బు ఎక్కువ రాబడి రావడంతో మనుషులు ఏమైపోయినారంటే మనుషులు సహాయం కాకుండా డబ్బుతో మనుషులను కొనుక్కోనే ఒక లక్షణం వచ్చేసింది కనుక
క్యాష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది, మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది విక్టోరియన్ పీరియడ్. ఇప్పటికి కూడా మీరు కూడా నేను కూడా డబ్బు ఒక 10 రూపాయలు పోయినా కూడా ఎంతో బాధపడతాము. ఒక మంచి స్నేహితుడు వెళ్ళిపోతే కూడా ఏం పెద్దగా బాధపడే, పోతే పోలే వాడు కాకపోతే 10 మంది వస్తారులే అనుకుంటా. ఎందుకంటే ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అనే ఒక ఆలోచన ఈ విక్టోరియన్ పీరియడ్లోనే సృష్టించినారన్నమాట వాళ్ళు. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది అంటే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మటం లేదనమాట. కనుక ప్రపంచం దేని చుట్టూ తిరగటం లేదు, మన బుర్రలో ఏం తిరుగుతుంటుందో అదే ప్రపంచం అంతా జరుగుతుంటుందని మనం ఊహించుకుంటాం అనమాట. బట్ ఆ థాట్ని ఇన్స్టిల్ చేసింది, ఆ థాట్ని మనలో ఏర్పడే విధంగా చేసింది వచ్చేటప్పటికి విక్టోరియన్ సమాజంలో జరిగింది అనమాట. ఇది తర్వాత ఇది ఈ ప్లే వచ్చేటప్పటికి ఏదైతే మీకు ముందే చెప్పినానో, ఇది వచ్చి అష్టాచమ్మ తెలుగు సినిమా ఏదైతే ఉందో ఆ తెలుగు సినిమా అనమాట. దీన్ని మన తెలుగు సినిమా డైరెక్టర్ ఏం చేసినా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్ దాన్ని యథాతథంగా కాపీ కొట్టేసేసినాడు అనమాట దీన్ని. ఓకేనా. సో దీంట్లో మనకు ప్లే వచ్చేటప్పటికి ఇది లేటర్ విక్టోరియన్ పీరియడ్లో ప్రదర్శించబడింది. వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్లేస్ ఇన్ లేటర్ విక్టోరియన్ పీరియడ్. 1894 నుంచి 1895, 1899లో మనకి ఇది పబ్లిష్ అయిందనమాట 3 యాక్ట్స్లో. లండన్లో దీన్ని ప్రదర్శించేవాళ్ళు కంట్రీ సైడ్. లిటరరీ పీరియడ్ వచ్చేటప్పటికి విక్టోరియన్ పీరియడ్లో ఇది, కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి లేటర్ విక్టోరియన్ పీరియడ్ సంబంధించిన అనమాట. జానర్ వచ్చేటప్పటికి కామెడీ ఆఫ్ మేనర్స్. మరి ఏమి కామెడీ ఆఫ్ మేనర్స్ అంటే సెటైర్స్ ద మీమ్స్, సెటైర్స్ ద మేనర్స్, వే ఆఫ్ లివింగ్ ఆఫ్ ద కాంటెంపరీ సొసైటీ, విక్టోరియన్ సొసైటీ. సో విక్టోరియన్ సొసైటీలో ఉన్నటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఎలా బతుకుతున్నారు అనే దాన్ని చూసుకొని దాన్ని హాస్యాస్పదం చేసి, అంటే దాన్ని ఏం చేస్తున్నాడు ఒక రకంగా మోకరీ లాగా చేసి దాని మీద అంటే జోక్ లాగా వేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఈ కథ రాసినాడు అనమాట. దాన్ని కామెడీ ఆఫ్ మేనర్స్ అని అంటారు. ఎందుకు మరి జోక్లు వేసుకుంటారు? మంచి విలువలే కదా, హార్డ్ వర్క్ అనేది అవసరమే కదా, తర్వాత కష్టపడితే మంచి ఫలితం దొరుకుతుందనడం మంచిదే కదా, తర్వాత వచ్చేటప్పటికి ఎవరైతే నిజాయితీగా ఉంటారో దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడు అని నమ్మడం కూడా మంచిదే కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవుతుంది నమ్మడం మంచిదే కదా, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ వాళ్ళకి చెడు జరుగుతుంది అంటూ నమ్ముతాం కదా, స్వర్గము నరకం ఇవన్నీ కూడా నమ్మడం మంచిదే కదా, ఒక మనిషిని సరైన దారిలో నడిపించే విధంగా ఇవన్నీ ప్రయత్నం చేస్తాయి కదా. మరి ఎందుకు వీటిని మళ్ళీ ఇట్లా కామెడీ ఆఫ్ మేనర్స్ కింద మార్చేసి ఎందుకు ఆస్కార్ వైల్డ్ దీని అన్నిటి మీద ఫన్ ఎందుకు క్రియేట్ చేసినాడు అంటే అలా మాటలు చెప్పి ప్రజల్ని దోచుకున్నారనమాట. వీళ్ళు అలా మాటలు చెప్పి ఆ ప్రజల యొక్క జీవితాలతో వీళ్ళు ఆడుకున్నారనమాట. నేను నోట్స్ మొత్తం తయారు చేసినాను, అది సేవ్ చేయడం మర్చిపోయినానా లేకపోతే సేవ్ చేసిన ఫైల్ ఎక్కడ వెళ్ళిపోయిందో ఏం అర్థం కావడం లేదు. కాకపోతే ఇది చదువుకున్నదే కనుక చూసుకోగానే నోట్స్ ఇవ్వాలి కదా మీకు. నేను నోట్స్ రాసుకుని పెట్టుకున్నాను, ఇక్కడ మరి నోట్స్ అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. అంతా సేవ్ చేసి పెట్టుకున్న నోట్స్ సేవ్ చేసుకున్నప్పుడు సేవ్ చేసినట్లు లేదనుకుంటా. సరేలేండి మళ్ళీ తయారు చేసిస్తాను, చెప్తుంటాను. యాక్చువల్గా దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పీజీటీ లెవెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను, తగ్గిపోయింది. సరే. సో కామెడీ ఆఫ్ మేనర్స్, అది కామెడీ ఆఫ్ మేనర్స్ జానరీ కింద రాసినటువంటి ప్లే వచ్చేటప్పటికి మనకి ఇది ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. ఇందులో ఏముంది యాక్చువల్గా కథలో అంటే అప్పుడున్నటువంటి విక్టోరియన్ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి డ్యూయల్ ఐడెంటిటీ మెయిన్ చేసేవాళ్ళు. అంటే సమాజంలో నలుగురు ముందర బాగా ప్రవర్తించే వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళుగా ప్రవర్తించే వాళ్ళు, చాలా మంచి వ్యక్తులుగా మాట్లాడే వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. కానీ లోపల ఈ విక్టోరియన్ వాల్యూస్ అన్నింటిని తెంచుకొని వాళ్ళకు బయటికి రావడానికి కోసం ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వాళ్ళు అనమాట. అంటే హిపోక్రసీ అనేది ఉండేది ఆ సమాజంలో. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాం, చాలా మంచి మంచి మాటలు మాట్లాడతాం కానీ చేసేవన్నీ అంటే అందులోని కాదు, చాలా మంది మంచి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చాలా తప్పుడు పనులు చేస్తుంటారు అనమాట. అంటే షుగర్ కోటెడ్ వర్డ్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు ఉంటాయి అనమాట. పైగా నిజాయితీగా ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడున్న సమాజంలో చెప్తున్నారు, నిజాయితీగా బతుకుతూ ఉంటే లేదా నీతిగా నిజాయితీగా బతుకుతుంటే వాళ్ళు పిచ్చోన్లాగా చూస్తారు, వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళకు ఉంటారు, వాళ్ళ సక్సెస్ కూడా కాలేకుండా పోతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అట్ ప్రజెంట్ ఏదైతే ఉందో మోసగాళ్లకు, తర్వాత దాన్ని ఏమంటారు దోచుకునే వాళ్ళకు ఇంకా ఎక్కువ సమాజంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ కీర్తి ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, 10 మందిని కొడితే వాడు పెద్ద దాని ఏమంటాడు గొప్పవాడు కాదనమాట. 10,000 మందినో 10 కోట్ల మందినో దోచుకుంటే వాడు చాలా గొప్ప వ్యక్తి అనమాట. కనుక ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కనుక కామెడీ ఆఫ్ మేనర్స్లో ఏం చెప్తున్నారంటే హిపోక్రసీ అనమాట. అంటే పైకో విధంగా మనం మాట్లాడుతుంటాము, లోపల ఇంకొక విధంగా మనం ప్రవర్తిస్తుంటాం. అలాంటి డ్యుయాలిటీ అనే క్యారెక్టర్ని తీసుకొని ఈ యొక్క ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి ప్లే అనమాట ఏదైతే ఉందో మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్.
సో నేనే కాదు, మీరే కాదు, అందరికీ కనెక్ట్ అవుతుంది ప్లే ఇది. ఇప్పుడున్న సమాజంలో నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది అదే కనుక నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధాలు చెప్పకూడదు అంటే మాట్లాడేది చిన్నప్పటి నుంచి మన బుర్రలోకి ఎక్కిచ్చేస్తున్నారు కనుక సడన్గా మనల్ని మనం మార్చుకొని సమాజంతో పాటు మనం కూడా ముందుకు పోవడానికి ట్రై చేసినప్పుడు మనసు మనం ఒప్పుకోదనమాట. కనుక వాస్తవం ఏమవుతుందంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, తర్వాత తప్పుడు పనులు చేస్తున్నారు, జీవితంలో ఎంతో పైకి వెళ్ళిపోతుంటారు. నేను మరి తెలుగులో చెప్తే బాగుంటుంది, అందరూ పెద్దవాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నా అనుకోండి, అహోరాత్రులు కష్టపడి పనిచేసినా కూడా 3 పూట్ల తిండి దొరకడం కష్టమైన పరిస్థితి ఉంటుందన్నమాట. అలా కాకుండా 10 మందిని దోచుకొని 100 మందికి మాటలు చెప్పేసి మోసం చేస్తున్నాడు అనుకోండి, వాడు కోట్లు సంపాదించుకుంటా అంటాడు, మన ముందరే లగ్జరీ కార్లో తిరుగుతుంటాడు, వాడి జీవితం విలాసవంతంగా ఉంటుంది. మనం మాత్రం ఏమనుకుంటామంటే అట్లా చేయకూడదు, అట్లా చేస్తే మనకు ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు, మనం అట్లా చేయకూడదు అనుకుంటాం. కానీ వాడు మనల్ని దోచుకుని మన డబ్బులు పోయిన తర్వాత మనకేం మనశ్శాంతి మిగులుతుంది? కనుక వాస్తవాలు మాట్లాడడము, నిజాయితీగా ఉండడం, ఇవన్నీ విక్టోరియన్ విలువలు అనమాట. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ కావాలంటే మీకు నేను చెప్తాను. తెలుగు మీడియం బుక్ రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు చాలా మంది అడిగినారు తెలుగు మీడియం బుక్ స్టాక్ అయిపోతే తీసుకోవడానికి ట్రై చేసిన. సరే బుక్ వచ్చింది, బుక్ సార్ కొనుక్కుంటామన్నారు. చెక్ చేసుకుంటే ఏమైంది, అందులో ఎడిషన్లో తప్పు వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అని చెప్పినాను. సో దాన్ని మీ అందరికి షేర్ చేసిన, గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను, తప్పులు ఉన్నాయి దాంట్లో, కావాలంటే కొనుక్కోండి లేదంటే లేదని చెప్పిన. తప్పులు ఏవే పేజీలు ఉన్నా కూడా చెప్పినాను. బుక్స్ కొనలేదు ఎవరు, లాస్ వచ్చేసింది, ఇంట్లోనే బుక్స్ అన్నీ ఉన్నాయి. మరి అలా కాకుండా బాగుంది బుక్ బాగుంది, కొనేసేయండి, అయిపోతే రేపట్లో అయిపోతే ఎల్లుండిలో అయిపోతే, అసలు ఆల్రెడీ అయిపోయినాయంటే మాటలు చెప్పినా అనుకోండి, 50 పుస్తకాలు అయితే అమ్ముకునేవాడిని కదా. సో నాకు కూడా అనిపిస్తుంది అనమాట, నిజాలు చెప్పడము, నిజాయితీగా బతకడం అనవసరంగా దీన్ని ఏమంటారంటే అనవసరంగా చేస్తామేమో. చిన్నప్పటి నుంచి పెంచిన లేకపోతే పెరిగిన వాతావరణం కావచ్చు, పెరిగిన వాతావరణం కాదులేండి, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న పుస్తకాలు, చెప్పిన టీచర్లు నిజాయితీగా బతకాలా, నీతిగా బతకాలా, అలా బతికితే సంతోషంగా ఉంటాము, రాత్రిపూట సుఖంగా నిద్ర వస్తుంది, ఇట్లాంటి మాటలన్నీ చెప్పి మనల్ని ఏం చేసిన అంటే మోసము చేసినారు. కనుక అది నమ్మేవాళ్ళు నమ్మండి, లేకపోతే బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా వైపు నుంచి కూడా చేసినప్పుడు చెప్పాలా వద్దా మీ అందరికీ, చెప్పుకోకుండా పుస్తకం కొనేయమని చెప్పింటే లింక్ ఆ రోజు రాత్రి అంతా వెయిట్ చేసిన, సార్ లింక్ కావాలంటూ. నాకు తెలిసి మన క్లాస్లో ఉన్న వాళ్ళే దాదాపు 15 మంది 16 మంది, సార్ మాకు లింక్ పంపించండి మేము కొనుక్కుంటాం అంటే, లేదు నేను చూస్తానండి, చెక్ చేసి చెప్తాను మీకన్నా, పొద్దునకంతా తెలిసిపోయిందండి, తప్పులు ఉన్నాయని తెలిసిపోయింది. సరే అని దాన్ని అలాగే ఉన్న విషయం అందరికీ చెప్పినాను. బుక్స్ ఎవరు కొనలేదు. అన్ని మొత్తం 50 పుస్తకాలు దాదాపు నాకు తెలిసి 47 పుస్తకాలు అలాగే మిగిలిపోయినాయి. కనుక ఇప్పుడు నేను అనేది ఏముందంటే, ఈ ఎర్నెస్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే సిన్సియర్గా ఉండాలి, తర్వాత నిజాయితీగా ఉండాలి అనే ఒక లక్షణం అనేది మనలో ఎప్పుడు వచ్చిందంటే, ఈ విక్టోరియన్ విలువల ద్వారా విక్టోరియన్ పీరియడ్లోనే స్టార్ట్ అయిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు, ఈ యొక్క సెటైర్ అనమాట, కామెడీ ఆఫ్ మేనర్స్లో రాసినటువంటి ప్లే వచ్చేటప్పటికి మనకిది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చెప్తున్నా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉండొచ్చు. మీరు నీతిగా నిజాయితీగా బతకాలన్నా బతకొచ్చు, అక్రమాలు చేసుకుంటూ అన్యాయాలు చేసుకుంటూ అయినా బతకొచ్చు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. కనుక ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ దట్ వెదర్ ఐఎమ్ రైట్ అండ్ యు ఆర్ రైట్ ఆర్ హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్, అది కాదు విషయము. విక్టోరియన్ విలువలు వచ్చేటప్పటికి కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇవన్నీ విక్టోరియన్ విలువలు అనమాట. దాన్ని మనకు హిపోక్రసీ ఉంటుంది. అంటే ఏమి, లోపల ఒకటి మనం పైకి ఒకటి మాట్లాడతాము, లోపల ఒకటి చేస్తామన్నమాట. పైకి అన్ని విలువలు మాట్లాడుతుంటాం, కానీ లోపల ఏముంటుందంటే మనం తప్పుడు పనులు చేస్తూనే ఉంటాం. కనుక అలాంటి హిపోక్రసీని ఎత్తి చూపడం కోసం రాసినటువంటి ప్లే వచ్చేటప్పటికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సమ్మరీ ఏం లేదండి, సమ్మరీ ఈజీ. ఎందుకంటే అష్టాచమ్మ సినిమాలో మీరు ఎలాగైతే చూసినారో, ఆ అష్టాచమ్మ సినిమా అనమాట, ఇంక అంతమించి ఇంకేం లేదు. అందులో నాని క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వచ్చి జాక్ అనమాట, ఎర్నెస్ట్ అనమాట. జాక్ ఎర్నెస్ట్, యాక్చువల్గా వాని పేరు జాక్. వాడు ఏం చేస్తాడంటే ఈ పల్లెలో ఉంటాడనమాట. ఆ పల్లెలోంచి ఏం చేస్తే పట్టణానికి పోయి ఎంజాయ్ చేయాలని కొంచెం చూస్తుంటాడు. కనుక ఆ యొక్క ఎర్నెస్ట్ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్కి దగ్గరికి వెళ్తాడు అనమాట. పట్టణంలో వీనికి ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట, అల్డీరియన్ అని. వాని దగ్గరికి వెళ్తాడనమాట. వాని దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేస్తా అంటాడు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, అల్జీరియన్తో మాట్లాడుకొని ఇంటికి వచ్చేస్తా అంటాడు. మళ్ళీ పల్లెలోకి వచ్చేటప్పటికి నార్మల్గా ఉంటాడనమాట, ఏం తెలియని వాడిలాగే చేస్తుంటాడు. కాకపోతే ఒకరోజు ఏమవుతుందంటే, ఈ జాక్ ఎవరైతే ఉంటాడో వాడు ఎర్నెస్ట్ అని పేరు పెట్టుకొని వెళ్తుంటాడు అనమాట. అంటే అసలు పేరు జాక్, కానీ పేరేం మార్చుకుంటాడు, ఎర్నెస్ట్ అని పేరు మార్చుకొని ఏం చేస్తుంటాడు వాడు, హెడ్ఫోర్డ్ షైర్ అనమాట. ఇక్కడ ఉందంటే హార్ట్ఫోర్డ్ షైర్ అనే ఒక ఊరికి వెళ్తుంటాడు. అక్కడ ఏం చేస్తుంటాడు, అల్జీరియన్తో కలిసి సిటీలో కలిసి తిరుగుతుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే సిసిలీని చూస్తాడు. ఎవరిని చూస్తాడు, సిసిలీని చూస్తాడు, కరెక్టేనా.
కాదు గ్వెండలిన్ చూస్తాడు. గ్వెండలిన్ చూసిన తర్వాత గ్వెండలిన్లో ప్రేమలో పడతాడు అనమాట. ఈ గ్వెండలిన్ ఎవరంటే కలర్ స్వాతి అయితే రోల్ ప్లే చేస్తుందో ఆ రోల్ అనమాట గ్వెండలిన్. తర్వాత జాక్ ఒక సినిమాలో మనకు చెల్లెలాగా చూపిస్తారు, ఇందులో మేనకోడలు అనమాట. జాక్ వచ్చి మేనకోడలు వచ్చి సిసిలీ అనమాట. సో సిసిలీకి అప్పుడు చెప్తుంటాడు అనమాట. సిసిలీకి ఏం చెప్తుంటా అంటే, సిటీలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అర్నెస్ట్. మీ కథ అర్థమవుతూ ఉంటుంది. జాక్ తన పేరు అర్నెస్ట్ అని చెప్పుకుంటూ సిటీలో బతుకుతుంటాడు. కానీ సిటీకి పోవడానికి ముందు తన మేనకోడలు సిసిలీకి ఏం చెప్తుంటాడు, నేను అర్నెస్ట్ ని కలవడానికి వెళ్తున్నా అంటే చెప్తుంటాడు. అర్నెస్ట్ అని ఎవరు చెప్తుంటాడు అంటే అల్జీరియన్ ని అర్నెస్ట్ అని చెప్తుంటాడు అనమాట సిసిలీకి. సో జాక్ సిటీకి వెళ్తాడు. సిటీలో ఏముంటుందంటే గ్వెండలిన్ చూసి గ్వెండలిన్ తో ప్రేమలో పడతాడు. గ్వెండలిన్ కూడా వెంటనే ప్రేమలో ఒప్పుకొని వస్తుంది జాక్ ని. ఎందుకంటే ఆమెకు అంతగా ఎందుకు నచ్చినాడంటే జాక్ యాక్చువల్ గా అతని పేరు అంటే చాలా నచ్చింది అనమాట. ఎర్నెస్ట్ అనే పేరు చాలా నచ్చింది అనమాట ఎవరికి, గ్వెండలిన్ కి. కనుక నీ పేరు చూసి నేను ప్రేమలో పడిపోయానంటారు. మరి ఎర్నెస్ట్ అనే పేరుకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఎర్నెస్ట్ అనే పేరు సిన్సియర్ గా ఉండే వాళ్ళని, లేకపోతే సీరియస్ గా ఉండే వాళ్ళని, సమాజంలో విలువలు పాటించే వాళ్ళకి ఆ యొక్క పేరు రిప్రజెంట్ చేస్తుంది. కనుక ఆ పేరు ఉంటే చాలు ఆమె ప్రేమలో పడిపోతుంది. సరే, వీళ్ళిద్దరి ప్రేమకు మధ్యలో ఏముంటుందంటే లేడీ బ్రెక్నెల్ అనమాట. ఆమె వచ్చేటప్పటికి ఎవరు, ఈ యొక్క గ్వెండలిన్ యొక్క డాటర్ అనమాట. లేడీ బెక్నెల్ డాటరు గ్వెండలిన్ అనమాట. గ్వెండలిన్ ఏం చేస్తుంది, లేడీ బెక్వెల్ ఏం చేస్తుంది, లేదు ఎర్నెస్ట్ ని నువ్వు నా కూతురుతో ప్రేమలో పడడానికి వీల్లేదు, నేను నీకు పెళ్లి చేయను, ఎందుకంటే నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కులం ఏమి, నీ మతం ఏమి, అసలు నీకు ఎంత డబ్బులు ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అంటే జాక్ చెప్తాడు. ఎర్నెస్ట్ అంటే జాక్ చెప్తాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎర్నెస్ట్ అనే పేరు జాక్ కి వర్తిస్తా ఉంది, అల్జీర్మోన్ కి వర్తిస్తుంది అనమాట. సో జాక్ చెప్తాడు అనమాట, తన చిన్నప్పుడే తన తల్లిదండ్రులు తనని ఎక్కడో వదిలేసిపోతే అనాథాశ్రమంలో పెరిగినాడు, తను తన చెల్లెలు సిసిలీ అని చెప్తాడు అనమాట. సో ఎవరు లేనటువంటి వ్యక్తి అంటూ అనాథాశ్రమం ఉన్నాడని చెప్పగానే ఇంకా లేడీ బ్రెక్నెల్ ఏంటంటే, నీలాంటి వానికి నా కూతురునిచ్చి నేను పెళ్లి చేయను అని చెప్తుంది అనమాట. ఊరు పేరు లేని వానికి, ఆస్తి అంతస్తు లేని వానికి, ఏమాత్రం డబ్బులు లేని వానికి నీకెందుకు నేను పెళ్లి చేస్తాను. ఇది మళ్ళీ మనం కాంటెంపరీగా ఆలోచిస్తే ఈ రోజుల్లో పెళ్లిళ్ళన్నీ కూడా ముందు నుంచి పెళ్లిళ్ళు ఒకటే, ఇప్పుడైనా పెళ్లిళ్ళు ఒకటి, అప్పుడైనా ఒకటి, బిజినెస్ డీల్ అనమాట. అంటే మన దగ్గర ₹1,00,00,000 అంటే మనం పెళ్లి చేసుకునే మన దగ్గర ఇంకో 10 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు 10 కోట్లు ప్లస్ 1 కోటి కలిపితే 11 కోట్లు అవుతుంది. కనుక ఇంకొంచెం బాగా బతకొచ్చు. కనుక రాజు 500 years క్రితం పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ సృష్టించిన తర్వాత ఏముండేవంటే, రాజులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తమ కూతురుని ఇంకొక రాజుకి ఇచ్చేవాళ్ళు. ఆ రాజు ఈ రాజు రెండు కలిసి రాజ్యాన్ని ఏం చేసేవాళ్ళంటే పెద్దగా మార్చుకునేవాళ్ళు అనమాట. కనుక యాక్చువల్గా మ్యారేజ్ యొక్క ఉద్దేశం ఏముందంటే, ఆస్తులు పంచుకోవడము, ఉన్నటువంటి అంతస్తులు పెంచుకోవడము, ఇంకా కొంచెం డబ్బు పోగు చేసుకోవడం, అంతకు మించి ఇంకా అందులో ఏమీ లేదనమాట. అంటే నేను ఇలా మాట్లాడుతున్నానికి ఏమనుకోవద్దండి, ఉన్న వాస్తవం ఇది. ఒకవేళ అలా కాకోకుండా మీరు మనిషిని నచ్చి పెళ్లి చేసుకున్నారనుకోండి, నేనేం మాట్లాడతాను, మీరు గొప్ప వ్యక్తులైనా కావచ్చు, లేకపోతే పిచ్చివాళ్ళైనా కావచ్చు, ఇంకా అంతమించి ఇంకేం లేదనమాట. ఇది వాస్తవం. కనుక పెళ్లి అనేది యాక్చువల్గా ఎందుకు ఉంటుందంటే, అప్పుడున్నట్టు కాలంలో వాళ్ళు రాజులు తమ రాజ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, లేదా తమ రాజ్యాన్ని ఇంకొక రాజ్యంలో కలుపుకోవాలనుకున్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళనమాట. కనుక ఇదంతా బిజినెస్, అప్పటి నుంచి బిజినెస్, ఇప్పుడు బిజినెస్. కొంత మాత్రం మోసపోతారనమాట, ప్రేమ అనుకుంటారు. కొంతమంది మాత్రము ఇలా రకరకాల సినిమాలు చూసి రొమాంటిక్ యాంగిల్ ఆలోచించి జీవితాలు నాశనం చేసుకుంటారు. తర్వాత అర్థమైన తర్వాత అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి అనమాట. మీకు తెలుసో తెలీదో ఎక్కువ డెవలప్డ్ కంట్రీ అని మనం నమ్మే అమెరికా ఉంది. దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ప్రకారము నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఉంది. మనకైతే ఇంకా ట్రెడిషనల్గా మనం తల్లిదండ్రులు చూపించిన వాళ్ళే పెళ్లి చేసుకుంటాం అనమాట. ఎందుకంటే పెళ్లి చేసుకున్నది ఏమైంది అంటే, నువ్వే చూసిన దానికి చేసుకున్నా అంటామన్నమాట. కనుక అప్పుడు అమెరికన్ సొసైటీ కావచ్చు, యూరోపియన్ సొసైటీలో కావచ్చు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు అనమాట. అంటే అన్ని చూసుకునే చేసుకుంటారు, డబ్బులు అని చూసుకొని చేసుకుంటారు. కానీ చాలా వరకు డివోర్స్ రేట్స్ ఎక్కువ వచ్చేటప్పటికి లవ్ మ్యారేజెస్లో డివోర్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రేమ మొదటిసారి కలిగితే పర్లేదు, మళ్ళీ కలుగుతుంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. కనుక నేను చెప్పడాల్సిన విషయం ఏముందంటే, ఎందుకు లేడీ బ్రెక్నెల్ తన కూతురైనటువంటి గ్వెండలిన్ని జాక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదంటే, అతని ఆస్తి, అతని అంతస్తు, అతని హోదా, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు సరిపోదు కనుక తన కూతురు నుంచి పెళ్లి చేయను అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. సో ఇప్పుడు సమాజంలో కూడా అంతే. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, పెళ్లిళ్ళు కావడం లేదు, పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఇవున్నాయా అని రకరకాలు అడుగుతుంటారు. ఆడపిల్లల వైపు నుంచి కంప్లైంట్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చెప్పినా నేను అంతా మళ్ళీ చెప్తున్నాను. ఒక పాయింట్ చెప్పి స్టాప్ చేస్తాను. ఇప్పుడు మగపిల్లవాడు పెళ్లి చేసుకుని పోయినా అనుకోండి, అమ్మాయి చదువుకో ఉండాలి, అందంగా ఉండాలి, ఉద్యోగం చేస్తుండాలి, బాగా సంపాదిస్తుండాలి,
పెళ్లి చేసుకున్న తర్వాత తన మాట వినాలి. ఎందుకు వింటారు చెప్పండి? బాగా చదువుకొని బాగా అందంగా ఉంటూ మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా కష్టపడి సంపాదించుకుంటూ మళ్ళీ వీని మాట వినాలంటే ఎందుకు వింటుంది చెప్పండి అమ్మాయి? లేదు అందుకే ఆడపిల్లలంతా చెడ్డోళ్ళు, మాట వినరు, పొగరు ఎక్కువ అంటారు. పొగరు ఎక్కువ అంటే ఎట్లా అంటారు చెప్పండి? చదువుకొని అందంగా ఉండి మంచి ఉద్యోగం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ మళ్ళీ కూలి దానిలాగా పని చేయమంటే ఎలా చేస్తుంది? ఇంట్లో చేయదు కదా. కనుక మగపిల్లల కంప్లైంట్. ఆడపిల్లల కంప్లైంట్కి ఏముంది? ఇప్పుడు నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కురూపిని చేసుకో కదా. కుంటిదాన్నో మూగదాన్నో లేకపోతే కురూపినో బాగలేకుండా అనుకో నువ్వు చేసుకో కదా. నీకు మళ్ళీ అందంగా ఉండాలి కదా అమ్మాయి. అంటే నీకు అమ్మాయి అందం అనేది నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు అబ్బాయిలో కూడా డబ్బు మాకు ఇంపార్టెంట్ కదా. నువ్వు అందం చూసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తే డబ్బు చూసుకోకుండా కూడా పెళ్లి చేసుకుంటారు కదా. మరి మగపిల్లలు చూసుకుంటున్నారా? లేదు కదా. మరి మా అందానికి విలువ ఉన్నప్పుడు మేము మీలో ఏం విలువ అని చూసుకున్నప్పుడు మీకు డబ్బు ఉంటే విలువ, లేకపోతే చేయం కదా. నీకు పెళ్ళిందుకు చేసుకుంటాం. కనుక ఇదంతా కొత్తగా అనిపిస్తుండొచ్చు, కానీ యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఇన్నర్ ప్లే అనమాట. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి కారు వచ్చినప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ బిజినెస్ డీల్. దాన్ని ఒప్పుకోకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే అర్థమైన దాన్ని ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు లేకపోతే ఎవరు అమ్మ నన్ను చూసిన పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ బిజినెస్ డీల్. ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటుంది. whoever are little clever, they will make a good business deal. whoever are fools, whoever are not smart, they will end up with losses only. సో పెళ్లి చేసుకొని మీకు ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది మీరే ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఎవరికి ఆన్సర్ అడగటం లేదు. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్. సో లేడీ బ్రెక్నెల్ ఎందుకు వద్దని తన కూతురు, మంచి వ్యక్తి కదా అంటే మంచికించి ఇప్పుడు అవసరం లేదు. డబ్బు ఉందా, ఆస్తుందా, కార్లు ఉన్నాయా, బెంగళూరులో అపార్ట్మెంట్ ఉందా, సొంత భూమి ఉందా, ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట. ఎందుకంటే మంచివాడైతే ఏం చేసుకోవాలి? మంచితనాన్ని కొడుకు తింటామా, మంచివాడిని అన్నం పెడుతుందా, మంచితనము సంపాదిస్తున్నాడా లేదా అని ఆలోచిస్తారనమాట. కనుక రైట్, నేనైతే 100% ఏకీభవిస్తాను. ఇవన్నీ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అనమాట. ఆడపిల్లలైనా అంటే ఇట్లా చెప్పకూడదు, కానీ ఉన్న మాట వాస్తవం అనమాట. ఎవరైనా కానీ అలా కాదు మంచి అబ్బాయిని చూసి చేసుకోవాలంటే, మంచి అబ్బాయి అంటే ఏమైనా రిక్షా దొక్కేవాడు కూడా మంచివాడు చేసుకుంటారు, మళ్ళీ చేసుకోరు కదా. సో ఇవన్నీ క్వశ్చన్స్ నా వైపు నుంచి కాదు, లేడీ బ్రెక్నెల్ చెప్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా జాక్ ఇలా కాదని చెప్పేసి తన ప్రేమని అంగీకరించిందని చెప్పేసి ఏం చేస్తాడంటే తన వెనక్కి వచ్చేస్తాడు. తన ఊరికి వచ్చేస్తే తన చెల్లెలు సిసిలీ ఉంటుంది, సిసిలీతో ఉంటాడనమాట. అల్జిర్మాన్ ఏం చేస్తాడంటే ఎన్ని రోజులకి ఎర్నెస్ట్ రాకపోవడంతో ఈ మధ్యలో ఏం చేస్తాడు, ఈ యొక్క అర్నెస్ట్ జాక్ కి గ్వెండలిన్ కి లేడీ బ్రెక్నెల్ కి మధ్య జరుగుతున్నప్పుడు గొడవ అల్జిరిన్ ఏం చేస్తాడంటే జాక్ ఎక్కడ పోయినాడో ఎర్నెస్ట్ అనుకొని జాక్ ఎక్కడ పోయాడో తెలియక వాడు ఏం చేస్తాడంటే సిసిలీ దగ్గరకు వస్తాడు. సిసిలీ దగ్గరకు వచ్చినప్పుడు సిసిలీని చూడగానే వానికి ప్రేమలో పడిపోతాడు అనమాట. సిసిలీ కూడా వాళ్ళ ప్రేమలో పడిపోతుంది. లవర్స్ ఫస్ట్ సైడ్ అనమాట. సిసిలీని అల్జిర్మాన్ అడతాడనమాట, నాలో ఏం చూసి నువ్వు ప్రేమించినావంటే నీ పేరు నాకు చాలా నచ్చింది కనుక నీ ఎర్నెస్ట్ అనే పేరు చూసి నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు ఎర్నెస్ట్ అనే పేరు నాకు చాలా నచ్చింది అంటే ఎర్నెస్ట్ అంటే ఆ రోజుల్లో నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళకి అంత విలువ ఉండేది అంటూ చెప్తున్నాడు అనమాట. సరే ఇక్కడేమో అల్జిర్మాన్ కి సిసిలీకి మధ్య ప్రేమ జరుగుతుంది. జాక్ ఏమో అర్నెస్ట్ లాగా మారి గ్వెండలిన్ లో ప్రేమలో పడి తను పెళ్లి చేసుకుంటే లేడీ బ్రెక్నెల్ ఏమో ఒప్పుకోకపోవడంతో బాధపడి ఏం చేస్తాడు, జాక్ ఇంటికి వస్తాడు. వెనక్కి పల్లెకి వస్తేనే అల్జిర్మాన్ సిసిలీ ఏమో ఇద్దరు ప్రేమలో ఉంటారనమాట. వీళ్ళు చూసి ఎట్లా చేసుకుంటున్నావు సిసిలీ, నువ్వు ఎందుకు చేసుకుంటావు అంటే నాకు ఎర్నెస్ట్ అంటే చాలా ఇష్టం అంటే. ఎర్నెస్ట్ ఎవరు అంటే ఈ అల్జిర్మాన్ ని ఎర్నెస్ట్ అనుకుంటుంది సిసిలీ. సరే ఇది జరుగుతున్నప్పుడు ఏముంటుందంటే గ్వెండలిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకు చెప్పుకోకుండా జాక్ ఎదుక్కుంటూ వచ్చేస్తుంది. జాక్ యాక్చువల్ ఏమనుకుంటుంది, జాక్ ని ఎర్నెస్ట్ అనుకుంటుంది. సో ఎప్పుడైతే గ్వెండలిన్ సిసిలీ ఇద్దరు కలుస్తారో వాళ్ళ ఊర్లో, జాక్ వాళ్ళ ఊర్లో, అప్పుడు గ్వెండలిన్ సిసిలీ ఎవరిని పెళ్లి చేసుకుని అర్థమైనప్పుడు ఇద్దరు ఎర్నెస్ట్ ని చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళిద్దరికి అర్థం కాదనమాట అసలు ఎర్నెస్ట్ ని ఎట్లా చేసుకుంటామని ఇద్దరిని పిలిస్తే అప్పుడు జాక్ తర్వాత అల్జిర్మాన్ ఇద్దరు ఏం చెప్తారంటే వాళ్ళ అసలు పేర్లు వచ్చేటప్పటికి ఎర్నెస్ట్ కాదని, జాక్ తన పేరు ఒరిజినల్ గా జాక్ అని, అల్జిర్మాన్ తన పేరు అల్జిర్మాన్ అని చెప్తే సిసిలీను తర్వాత గ్వెండలిన్ ఒక షరతు మీద వాళ్ళని పెళ్లి చేసుకుని ఒప్పుకుంటారు. ఏమది, మీరు ఇప్పటికిప్పుడు మీ పేర్ని అర్నెస్ట్ అని మార్చుకుంటే అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం, లేకపోతే పెళ్లి చేసుకోము అని చెప్తారు. ఈ మధ్యలో ఏమవుతుంది, లేడీ బ్రెక్నెల్ కూతురుని వెతుక్కుంటూ మళ్ళీ ఊరికి వస్తే అక్కడ జాక్, సిసిలీ, అల్జిర్మాన్ తర్వాత గ్వెండలిన్ అందరినీ చూసి ఏం చేస్తుంది, మళ్ళీ క్వశ్చన్లు ఇవన్నీ జరుగుతాయి. లేడీ బ్రెక్నెల్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను జాక్ ని గ్వెండలిన్ కి ఇచ్చి పెళ్లి చేయించుకొని ఒప్పుకోదనమాట. అలాంటి టైంలో జాక్ అల్జిర్మాన్ సిసిలీ ఇద్దరి మధ్యలో ప్రేమలో ఉండేది చూసి లేడీ బ్రెక్నెల్ ఏమో అల్జిర్మాన్ సిసిలీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఫస్ట్ ఒప్పుకోకపోతే జాక్ చెప్తాడు సిసిలీ చాలా డబ్బున్న అమ్మాయి, చాలా ఆస్తులు ఉన్నాయని చెప్తే చూడండి ఆస్తి ఉంది అని చెప్పితే ఎప్పుడు జాక్
తన మేనకోడైన సిసిలీకి చాలా డబ్బు ఉందని, చాలా ఆస్తులు ఉన్నాయని చెప్తే అప్పుడు లేడీ బ్రెక్నిల్ మనసు మార్చుకొని అల్జీర్మోన్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది సిసిలీని. అంటే డబ్బు ఉంటే ఒప్పుకుంటా అంది, డబ్బు లేకపోతే ఒప్పుకోవటం లేదనమాట పెళ్లి. కానీ ఎప్పుడైతే అల్జీర్మోన్ సిసిలీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందో వెంటనే జాక్ చెప్తాడనమాట, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, నువ్వు నన్ను గ్వెండలిన్తో పెళ్లి ఒప్పుకుంటేనే నేను సిసిలీని అల్జీర్మోన్కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అప్పుడు లేడీ బ్రెక్నిల్ అంటే అలా ఎందుకు చేయాలా, ఆల్రెడీ సిసిలీ 18 ఏళ్ళు దాటిపోయిన అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు కదా అంటే జాక్ చెప్తాడు అలా కాదు, సిసిలీ వాళ్ళ నాన్న విల్ రాసిపోయినాడు, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు సిసిలీని ఎవరు పెళ్లి చేసుకోవాలా లేకపోతే సిసిలీ బాధ్యత అంతా డెసిషన్ తీసుకుని మొత్తం నా మీదే ఉంటుంది అని చెప్తాడు. సో ఇలా మాట్లాడుకుంటున్నాడు ఏమవుతుందంటే లేడీ బ్రెక్నిల్ యొక్క చూపు మిస్ ప్రిజన్ మీద పడుతుంది. మిస్ ప్రిజన్ ఎవరు అంటే లేడీ బ్రెక్నిల్కి తెలిసిన ఆమె అనమాట. సో మిస్ ప్రిజన్ పట్టుకొని నువ్వు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు మిస్ ప్రిజన్ కథ అంతా ఏం చెప్తుందంటే ఒకప్పుడు ఏమైంది, ఈ జాక్ తర్వాత అల్జీర్మోన్ వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలని మిస్ ప్రిజన్ ఏం చేసిందంటే జాక్ని ఎత్తుకొనేసి వేరే దేశానికి వెళ్ళిపోవడంతో అల్జీర్మోన్ వచ్చి లేడీ బ్రెక్నిల్ దగ్గర ఉంటే యాక్చువల్గా వీళ్ళిద్దరు ఎవరంటే జాక్ తర్వాత అల్జీర్మోన్ ఇద్దరు బ్రదర్స్ అని. కానీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఆస్తుపాస్తులు అర్థమైన తర్వాత లేడీ బ్రెక్నిల్ హ్యాపీగా జాక్ని గ్వెండలిన్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది, అల్జీర్మోన్ని సిసిలీకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఇది యాక్చువల్గా కథ సుఖాంతం అనమాట. కాకపోతే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది అంటే మనకి కథ అంతా చదువుకున్న తర్వాత మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ద హిపోక్రసీ ఆఫ్ విక్టోరియన్ పీపుల్. డబ్బు లేదంటే వద్దంటున్నారు, డబ్బు ఉందంటే ఒప్పుకుంటున్నారు. చూడండి, అలాంటి ఒక హిపోక్రటిక్ సొసైటీలో ఉన్నటువంటి బతుకుతున్నటువంటి మనుషుల్ని ఆస్కార్ వైల్డ్ చూపించడం కోసం రాసినటువంటి ప్లే వచ్చేటప్పటికి ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సో ఇది లేట్ విక్టోరియన్ ప్లే అనమాట. ఇది ఇట్ ట్రైస్ టు మిమిక్ అండ్ ఇట్ ట్రైస్ టు criticize the Victorian values present in that society. సో ఇది యాక్చువల్గా మీకు నేను దేంట్లో చెప్పింది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో చెప్పింది. కాకపోతే పీజీటీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏముందంటే డ్యుయాలిటీ అనే క్యారెక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడున్నటువంటి సమాజంలో ఏముందంటే డ్యుయాలిటీ అనే క్యారెక్టర్ ఉందన్నమాట. అంటే మనుషులు ఒక రకంగా పైకి ప్రవర్తిస్తుంటారు, లోపల ఇంకో రకంగా ఉంటారనమాట. అంటే ఈ విలువలన్నిటికీ కూడా కట్టుబడినట్లు బతుకుతున్నట్లు నటిస్తూ ఉంటారు, కానీ దొంగచాటుగా ఏం చేస్తుంటారంటే రకరకాల పనులు, చేయకూడని పనులన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఒక్క నిమిషం, నాకు అది పీడిఎఫ్ నేను తయారు చేసుకున్నా, మరి ఎందుకు ఎక్కడ పోయిందో నాకేం అర్థం కావడం లేదు. ఇఫ్ ఐ కెన్ గెట్ ఇట్ ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ ఐ విల్ షో ఇట్ టు, లేదంటే నేను మీకు నోట్స్ మళ్ళీ పంపిస్తాను. దాంట్లో విక్టోరియన్ విలువలు కొంచెం దాంట్లో క్లియర్గా ఇచ్చిన, స్టెప్ బై స్టెప్ ఇచ్చిన, దాంట్లో ఏమున్నాయి విలువలు అనేది నోట్స్ అంతా రాసుకొని పెట్టుకొని సేవ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నాను, లేకపోతే వేరే దాంట్లో సేవ్ చేసినాను, ఏమనేది నాకు కూడా ఏం గుర్తు రావడం లేదు. సో కథ అయితే ఇంతేనండి, ఉన్న విషయం అయితే ఇది లేటర్ విక్టోరియన్ ప్లే అనమాట. కాకపోతే ఆస్కార్ వైల్డ్కి ఉన్నటువంటి సమస్యల వల్ల ఏమైనా అంటే హీ వాజ్ సెంట్ టు ప్రిజన్, అతని హోమోసెక్షువాలిటీ వల్ల. తర్వాత తన ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, ఆ ఫ్రెండ్ని వీడు ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేసేసి, హోమోసెక్షువాలిటీ కింద అరెస్ట్ చేసేసి ఆస్కార్ వైల్డ్ని 2 years కూడా దాన్ని ఏమంటారు జైల్లో పెడతారనమాట. సో నాకు తెలిసి నేను డాక్యుమెంట్స్ సేవ్ చేసినట్లు లేదు, లేదా సేవ్ చేసిన డాక్యుమెంట్స్ ఇప్పుడు అలసిపోయిన బ్రెయిన్కి కనిపించడం లేదు. సో ఇది మీకు కథ, ఇంతకుముందు చెప్పిన కథే కనుక దీన్ని మళ్ళీ సాగబీకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ ఒకవేళ నాకు మరి దొరకకపోతే మళ్ళీ కొత్తగా తయారు చేసి నేను దాన్ని మీకు పంపిస్తాను. మీకు ఇంకొకసారి కావాలంటే ఆ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వీడియో చూసుకోండి, దాంట్లో విక్టోరియన్ వాల్యూస్ అన్నింటినీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత ప్లే గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పీజీటీకి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి దిస్ ప్లే ఇస్ డివైడెడ్ ఇంటూ 3 acts. 3 actsలో ఇది డివైడ్ అయి ఉందన్నమాట. చిన్న ప్లే, షార్టెస్ట్ ప్లే వస్తుంది. తర్వాత ఇందులో మనకు విక్టోరియన్ వాల్యూస్ని దాన్ని ఏమంటారంటే కామెడీ ఆఫ్ మేనర్స్లో మార్చినాడు అనమాట. కామెడీ ఆఫ్ మేనర్స్ అంటే ఏముందంటే అప్పుడున్నటువంటి విలువలన్నింటినీ కూడా హాస్యాస్పదంగా చూపిస్తూ ప్రదర్శించే ఒక నాటకాన్ని, ఆ యొక్క కామెడీని కామెడీ ఆఫ్ మేనర్స్ అని అంటారు. అంటే హ్యూమన్స్లో ఉన్నటువంటి హిపోక్రసీని, వీటినన్నింటిని ప్రదర్శించే ఒక కామెడీని ఏమంటారంటే కామెడీ ఆఫ్ మేనర్స్ అని అంటారు. సో ఇది మీకు ఉన్నటువంటి ప్లే. నాకు ఆ నోట్స్ దొరకటం లేదు కనుక నేను వీరికి అనవసరంగా గాల్లో మాట్లాడడం కాదు, ఆ నోట్స్ మీకు నేను షేర్ చేస్తాను, మీరు చూసుకోండి, చదువుకోండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కావాలంటే నెక్స్ట్ క్లాస్లో అడగొచ్చు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ టుడేస్ క్లాస్. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.